గంట ఆకారంలో ఉండి అరుదుగా దొరికి ఔషధ ఫలంగా పేరున్న పండు అంజూర. అంజూర ఫలాలు తాజాగానే కాక ఎండు ఫలాలుగాను లభిస్తాయి. ఇనుము సమృద్ధిగా ఉన్న పండు కావడంతో రక్తహీనత ఉన్నవారు ఎక్కువగా వీటిని సేవిస్తూ ఉంటారు. మంచి ఔషధ గుణాలు కూడా ఉన్న వీటిని మందుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. అంజూర ఉష్ణమండలపు పంట. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో బాగా అందివస్తుంది. అంజూరను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నారు. నాటిన మొదటి ఏడాదే ఫలసాయానికి అందిరావటం, 3-4 సంవత్సరాలకు దిగుబడులు స్థిరపడటం అంజూర ప్రత్యేకత. అన్ని రకాల నేలలు అనుకూలమే అయినా నీటి ఎద్దడిని ఎంతమాత్రం తట్టుకోలేని పంట ఇది. వేసవిలో సైతం సరిపడా నీరుండి ఉత్తమ కాయ నాణ్యతను సాధించగలుగుతున్న రైతులు అంజూర నుంచి మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. బిందు సేద్యం ఏర్పాటుతో సాగును సఫలం చేసుకుంటున్నారు. అయితే అంజూరలో కొత్తగా వచ్చిన డయానా రకం ఇట్టే ఆకట్టుకునేలా ఉంటూ లాభాలను దండిగా ఇస్తోందంటున్నారు అనంతపురం రైతు ఒకరు. ఆ డయానా పండు విశేషాలేమిటో, ఎలా పండిస్తున్నారో చూసేద్దామా మరి? డయానా అంటే అదేదో కొత్త రకం పండు అనుకునేరు. నిమ్మపండు ఛాయతో ఆకట్టుకుంటున్న అంజూరలో ఒక రకమే డయానా. డయానా పేరుతో ఇటీవల ప్రాచుర్యం పొందుతున్నాయి ఇవి. అంజూరలో సాధారణంగా పూణే రకాలనే అంతటా సాగు చేస్తున్నారు. ఆ కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి పూర్తి పక్వతకొచ్చాక గులాబీ ఛాయకు తిరుగుతాయి. ఆకులు వెడల్పుగా ఉంటాయి. అయితే డయానా రకంలో ఆకు బొప్పాయి ఆకు మాదిరిగా కోణంగా ఉంటుంది. పక్వతకొచ్చిన కాయ పసుపు పచ్చ రంగులో ఉంటుంది. అనంతపురం రూరల్ మండలంలో దాదాపు 300 ఎకరాల్లో అంజూరను సాగు చేస్తుండగా ఈ కొత్త రకాన్ని పరిచయం చేశారు రైతు బయ్యన్న. పరిశీలన కోసం ఒక 2 ఎకరాల్లో డయానా రకాన్ని వేశారు. బయ్యన్నకి చీనీ తోటల వ్యవసాయమూ ఉంది. 2015 డిసెంబర్లో ఈ తోటను నాటుకున్నారు. నాటిన 8 నెలల నుంచి ఈ మొక్కలు ఫలసాయాన్నిస్తున్నాయి. డయానా రకంలో పూణే రకంతో పోలిస్తే కాపు కాస్త తక్కువే అయినా ఎక్కువ తీపిదనం, రుచిలో బాగుండటంతో కాయను తోట వద్దే అమ్మకం చేయగలుగుతున్నారు. కాయ కోసాక మరుసటి రోజుకే వడలనట్లుగా అవుతాయి కాబట్టి కాయను తాజాగా మార్కెట్ చేయగలిగినప్పుడు, అలానే నీటి వసతి బాగున్నప్పుడే రైతులు అంజూర సాగుకు వెళ్లాలంటూ సూచిస్తారు బయ్యన్న. సంవత్సరమంతా కాపునిచ్చినప్పటికీ జనవరి నుంచి జూన్ మాసాల మధ్య వచ్చే కాపు మంచి నాణ్యతగా ఉంటుందని, వర్షాకాలంలో కాయ మచ్చలు, పగుళ్ళు వచ్చి నాణ్యత, దిగుబడి తగ్గుతాయని అంటారు. రసాయనాలేవీ వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. మొదటి పంటే కావటంతో ఇప్పటికి ఎకరాకు 2 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో సగటు ధర 40 రూపాయలు పడుతోంది. ఆ లెక్కన 80,000 రూపాయల ఆదాయం ఈ పంట నుంచి అందివచ్చింది. మొక్క 40 రూపాయల చొప్పున ఎకరాకు 300 మొక్కలకు 12,000, దుక్కి, నాటు ఖర్చులు కలిపి నాటేంతవరకు మొత్తం 20,000 ఖర్చు కాగా, కలుపుతీత, సేంద్రియ ఎరువులు, కొమ్మ కత్తిరింపులకు మరో 20,000 నిర్వహణ వ్యయం అయింది. డయానా కాయ కంటికింపుగా, రుచిగా ఉండటంతో మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదని, ముందునాటికి దిగుబడి, రాబడి రెట్టింపవుతుందని నమ్మకంగా చెప్తున్నారు బయ్యన్న. ఇది 8 మంత్స్ నుండి కూడా స్టార్ట్ అయింది క్రాపు. ఇది డైరెక్ట్ ఒక ఆకుకి ఒక కాయ వస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ డిసెంబరు, జనవరి టయానికి మనం మరీ సెకండ్ క్రాప్ వచ్చేటట్లు ప్రూనింగ్ చేసుకుంటాం చెట్టుని. ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు కనీసం మనం ప్రూనింగ్ చేసుకున్నప్పుడు నుండినే ఒక్కో చెట్టుకి కనీసం 30-40 కొమ్మలు వచ్చేటట్టు మనం బ్రాంచెస్ పెంచుకుంటాం. పెంచుకున్న తర్వాత ఒక్కో కొమ్మకి మనం 10-15 కాయలు కంపల్సరీ వచ్చేటట్టు ప్రూనింగ్ చేసుకొని అవి చిగుర్లు చుంచేస్తాం. చుంచేసినప్పుడు కాయ రెడీ అవుతుంది. మనం ఒక్కో చెట్టుకి 300 కాయ, కనీసం 300 కాయ అయితే మనకి 15-20 కేజీల దాకా ఒక్కో చెట్టుకు వస్తుంది. 12x12 పెడితే 300 మొక్క పడుతుంది. 300 మొక్కకు గాను కనీసం 5-6 టన్నులు దిగాలమనే నమ్మకం ఉంది ఇప్పుడు ఈ ఇయర్ ఈ క్రాప్ని బట్టి. ఈ పంటకు వచ్చి మనం మందులు ఏం కొట్టము, ప్లస్ ఎటువంటి భూమిలోకి కూడా ఎటువంటి కెమికల్ మందులు కానీ వాడము. ఫుల్ ఆర్గానిక్ ఇది. మనము నీళ్ళు ప్లస్ పేడెరువు
ఎరువు నాటిన 3వ నెల నుండి 3వ నెలప్పుడు ఒక్కో చెట్టుకి ఒక 10 కేజీలు దాకా వేసాము. 5వ నెలప్పుడు ఒక్కో చెట్టుకి ఇటుపక్క ఒక 15 అటుపక్క 15 చెట్టుకు 30 కేజీలు పేడేరు ఇచ్చాము. ఇచ్చి దీన్ని బెడ్డింగ్ నాటేటప్పుడు నేలకు నాటినాము. మనము 3 నెలలు ఎప్పుడు ఎరువు వేసినప్పుడు గుంతలు తీసేసాము. మరి మనం 5 నెలలప్పుడు ఎరువు ఆటికి ఇటుకి వేయించేసి బెడ్డింగ్ వేసాము. అప్పుడు అంటే ఫస్ట్ 5 నెలలు 6 నెలలు నీళ్ళు ఎక్కువగా పడతాయి. ఎప్పుడైతే కటింగ్ పడుతుంది అనుకున్నప్పుడు అన్ని నీళ్ళు అవసరం లేదు, కొన్ని నీళ్ళతో అయినా అడ్జస్ట్ అవుతుంది. ప్లస్ మనకి చెట్టు ఎక్కువ పెరగనీకోకుండా ఉన్నికాయ మాగేటట్టు మనం నీళ్ళు కంట్రోల్గా వదులుకుంటాం. కాయ చాలా స్మూత్గా ఉంటుంది. ప్లస్ చాలా టేస్ట్ తీపి ఎక్కువ ఉంటుంది. దానికని పక్షులు ప్రతి ఒక్కటి వస్తాయి తోటలోకి. దానివల్ల మనం నెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. నెట్ వేసుకోకపోతే కాయ పక్షులు డ్యామేజ్ చేస్తాయి. నెట్ వేసుకుంటే మనకు కాయ క్వాలిటీగా వస్తుంది మనకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ప్రూనింగ్ అప్పుడైతే ప్రూనింగ్ చేసుకుంటామో అప్పుడు మళ్ళీ గాడిలు తీసుకోవడం, ఎరువు వేయడము, నీళ్ళు వదలడం ఈ ఎరువు చేస్తూనే ఉంటాం. చెట్టుకు మనకి ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడు అంతా వేస్తూ ఉంటాం. అంజూరకు నీటి వినియోగం ఎక్కువ. నీరు తక్కువైతే మొక్కలు ఎండిపోవటం, కాయ పగుళ్లు రావటం వంటి సమస్యలుంటాయి. నీటికి కటకటగా ఉండటంతో 7 ఎకరాలకు గాను 4 బోర్లున్నా ఎండాకాలంలో మొక్కకు 60 లీటర్ల నీరివ్వటం రోజూ కనాకష్టంగా ఉంటోంది. కాబట్టి ఖచ్చితంగా నీటి సదుపాయం సరిచూసుకోవాలంటారు. పక్షుల బెడదను నివారించడం కోసం ఈ 2 ఎకరాల తోటకు ఒక వలను ఏర్పాటు చేశారు కదా. 30 కిలోల నెట్ను ఇందుకు వాడారు. కిలో నెట్ ఖరీదు 600 రూపాయలు. ఇంకా కర్రలు, రాళ్లు పాతడానికి మొత్తంగా ఈ 2 ఎకరాలకు 70,000 ఖర్చయింది. కాయ కోత తర్వాత కొమ్మ కత్తిరింపు చేసి పశువుల ఎరువు, వెర్మి కంపోస్ట్ను అందిస్తారు. ప్రతి నెలకొకసారి మనుషులతో కలుపు తీయిస్తున్నారు. దేశీ పశువులను పోషిస్తూ వాటి నుంచి వచ్చే పేడ మూత్రంతో జీవామృతాన్ని తయారు చేసుకుని నెలకొకసారి పాదుల్లో పోయటం, ఆకులపై పిచికారీ చేయటం చేస్తున్నారు. ఇప్పటి వరకు పురుగులు తెగుళ్లేమీ ఆశించకపోవడంతో ఎలాంటి కషాయాలను వాడలేదు. లేత కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి తయారయ్యేటప్పటికీ నిమ్మపండు ఛాయకు మారతాయి. అలాంటి కాయను కోత చేస్తారు.